హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పిన్ టైప్ లగ్స్, హోల్ టైప్ లగ్స్ గురించి తెలుసుకుందాం. ఈ లగ్స్ మనకు వైరు ఎన్ని రకాల సైజుల వైర్లు ఉంటాయో అన్ని రకాల పిన్ టైప్ లగ్స్ కూడా ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మల్లేష్, మీరు చూస్తున్న మల్లేష్ ఎలక్ట్రికల్ వర్క్. ఈరోజు మనం పిన్ టైప్ లగ్స్ గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్లో వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. ఈ లగ్స్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేయాలి అనే విషయం తెలుసుకుందాం. ఈ లగ్స్ 2 టైప్స్ ఉంటాయి: పిన్ టైప్ లగ్స్, హోల్ టైప్ లగ్స్. హోల్ టైప్ లగ్స్ వైర్కు యూజ్ చేయొచ్చు, కేబుల్కి యూజ్ చేయొచ్చు, గ్లాండింగ్ చేయడానికి కోసం. ఈ పిన్ టైప్ లగ్స్ ఓన్లీ వైర్లకే యూజ్ చేయొచ్చు. ఈ పిన్ టైప్ లగ్స్ అల్యూమినియం టైప్ ఉంటాయి, కాపర్ టైప్ ఉంటాయి. ఈ లగ్స్ కాపర్ టైప్ లగ్స్ వైట్ కలర్లో వైట్ పోతా ఉన్నాయి, కానీ ఇవి కాపర్ లగ్స్. మరియు ఈ లగ్స్ మన వైర్లు ఎన్ని కలర్ల వైర్లు ఉంటాయో అన్ని కలర్ల లగ్స్ కూడా ఉంటాయి. ఈ రెడ్ వైర్కు రెడ్ టైప్ లగ్ యూజ్ చేయాలా, బ్లూ కలర్కు బ్లూ కలర్ లగ్ యూజ్ చేయాలా, ఎల్లోకు ఎల్లో టైపు, బ్లాక్కు గ్రీన్కు గ్రీన్ టైప్. ఈ 5 రకాల లగ్స్ 5 రకాల వైర్లకు యూజ్ చేయాలి. రెడ్కు ఎల్లో, బ్లూ అలా వేస్తే మనకు చూడడానికి కూడా కరెక్ట్గా కనిపించదు. కాబట్టి ఏ కలర్ వైర్కు ఆ కలర్ లగ్స్ యూజ్ చేయాలి. మనం సాధారణంగా ఎక్కువ డీబీ లోపల యూజ్ చేస్తే బాగుంటుంది. ఎక్కువ ఈ లగ్స్ కూడా డ్రెస్సింగ్కి యూజ్ చేస్తాం. మనం సాధారణంగా డీబీ లోపల ఎంసీబీలకు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎలా చేస్తామంటే, మనం వైర్ ఇలా ఇన్సులేషన్ తీసి బ్రేకర్కు ఇలా వితౌట్ లగ్తో మనం ఇలా కనెక్ట్ చేస్తాం. అలాంటప్పుడు ఏం జరుగుతుందో సార్ చూద్దాం. ఒక్కోసారి మనం వర్క్ ప్రెషర్లో ఉన్నప్పుడు కనెక్షన్ ఇచ్చేటప్పుడు వర్క్ తొందర అయిపోవాలని ఈ వైర్లు అనేది ఇలా వెడల్పైపోయి స్క్రూ అనేది వైర్ యొక్క మధ్యలో అవుతుంది. ఈ వైర్లు ఇటు ఒకటి వెళ్ళిపోతే ఇటు ఒకటి ఇలా వెడల్పైపోయి ఫుల్ టైట్ కనెక్షన్ ఉండదు. అప్పుడు ఈ వైర్లు అనేది స్పార్క్ అవుతుంది. స్పార్క్ అయ్యి ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. డీబీ కూడా కాలిపోయే ఛాన్స్ ఉంటుంది కంపల్సరీ. ఒక్కో సందర్భంలో కాలిపోతున్నాయి కూడా. ఎందుకంటే నేను 2-3 డీబీలు అలా డ్రెస్సింగ్ కూడా కాలిపోయిన డీబీలు మళ్ళీ ఒకసారి రీవర్క్ చేసిన. కాబట్టి అలా జరగకుండా ఉండాలనుకుంటే మనకు ఈ లగ్గులు అవైలబుల్ లేనప్పుడు ఇన్సులేషన్ పెద్ద వేసుకున్నాను. పెద్ద వేసి ఫోల్డ్ ఇలా తీసి ఇట్లా బెండ్ వేసి కనెక్షన్ ఇస్తే బాగుంటుంది. అలాగా మనం లెగ్ యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. మనం రెడ్ కలర్ వైర్కు రెడ్ టైపు లగ్ మాత్రం యూజ్ చేద్దాం. ఇలా లీడ్స్ మొత్తం ఈ ఇన్సులేషన్ అనేది వైర్ మీదకి రావాలి. ఇలా వైర్ మీద వచ్చిన తర్వాత మనం కట్టర్తో మెల్లగా ప్రెస్ చేయాలి. గట్టిగా ప్రెస్ చేసినామనుకో ఈ వైర్ అనేది, ఈ లగ్ అనేది కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా పతలా ఉంటుంది. కట్టర్ కంటే మనం క్లిప్పింగ్ యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ క్లిప్పింగ్తో ఇలా పెట్టి ఇలా ఫుల్ ప్రెస్ చేయాలి. మీకు 4 టైపులలో కరెక్ట్గా ప్రెస్ అవుతుంది. ఇప్పుడు
ఎటు పోకుండా ఇలా ఎలా లాగినా కూడా ఊసిపోయే ఛాన్స్ ఉండదు. ఇలా రెడ్ కలర్కు రెడ్ టైప్లకు, ఎల్లోకు ఎల్లో, బ్లూకు బ్లూ, బ్లాక్ ఇలా చేసి మనం ఇలా డ్రెస్ ఇన్స్టాల్ చేసినాం అనుకో బ్రేకర్లకు, ఎప్పుడైనా కానీ ఫుల్ టైట్ చేసుకున్నారా, ఏ కొంచెం లూజ్ ఉన్నా కానీ ఈ వైర్ల స్పార్క్ అయ్యి ఫైర్ అవుతుంది. ఇప్పుడు ఎంత చూడడానికి ఎంత బాగా నీట్గా ఉంటుంది. ఇలా వస్తుంది డ్రెస్సింగ్ వచ్చేసరికి. ఈ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ప్లీజ్.